హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడా చేస్తున్నాను. చికెన్ పకోడా అండ్ పప్పు చారు, అన్నము, చపాతీలు ఇవన్నీ చేసేసాను అనమాట. ఇంకా పకోడా ఒక్కటి ఫ్రై చేస్తున్నాను. ఒక మెసేజ్ చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. గుర్తొచ్చింది, మొన్న న్యూస్ చూస్తుంటే అందులో న్యూస్లో ఏం చెప్పారంటే ఎవరో సైబర్ నేరగాళ్ళు మోసం చేసినారంట. ఎలా మోసం చేసినారు అంటే, ఏదో వాళ్ళు వర్షం కారణం చేత బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని చెప్పేసి కర్రీ ఆర్డర్ పెట్టారంట, చికెన్ కర్రీ. అయితే ఇంకా వాళ్ళు ఒక గంట సేపు అయిపోయింది, గంటన్నర అయింది, ఎంతకీ రాలేదు పార్సల్ అని చెప్పి కాల్ చేసి, ఏంటన్నా ఇంకా రాలేదు, ఆర్డర్ పెట్టి గంటన్నర అయ్యింది కదా అంటే, మేడం మేము రాలేకపోతున్నాము, వర్షం కారణం చేత నీళ్ళతోటిగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, చాలా నీళ్ళు ఉన్నాయి మీ ఏరియాకి వచ్చే దారిలో, కాబట్టి మేము రాలేము, మీరు ఒక పని చేయండి, మీ డబ్బులు మీకు వెనక్కి వేసేస్తాము, ఓటీపీ వస్తుంది, మాకు చెప్పండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటే, అలాగా అని చెప్పేసి పాపం ఇంకా వాళ్ళు ఆర్డరు 900 అంట వాళ్ళది. సరే, ఇంకా 900 ఎవరు వదులుకోలేరు కదా, పైగా మోసపోతామని కూడా ఐడియా లేదు కదా, ఎలా మోసం చేస్తారు, ఆర్డర్ పెట్టాము వాళ్ళు ఫుడ్ తీసుకొస్తారు అని చెప్పేసి, సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట, మెసేజ్ వచ్చిందా మీ మొబైల్ కంటే, వచ్చింది, ఇప్పుడు దాంట్లో ఓటీపీ ఉంటుంది, అది మాకు చెప్పండి. వీళ్ళు చెప్పేశారు. ట్రింగ్ ట్రింగ్ అనుకుంటా డబ్బులు అన్నీ వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు చాలా పెద్ద అమౌంటే కట్ అయిపోయింది వాళ్ళది. అంటే వేలల్లో కాదు, లక్షల్లో పోయినాయి. సైబర్ నేరగాళ్ళు ఎలాగా వెతుక్కుంటున్నారంటే మోసాలు చేసేకి, ఎలాగైనా మోసం చేస్తారు చూడండి. ఎంత మనము హుషారుగా ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఆర్డర్ పెట్టే ముందర జాగ్రత్తగా ఆర్డర్ పెట్టండి. ఎలాగ ఏదైనా క్యాన్సిల్ అయిందంటే ఇది ఫేకా నిజమా అని చూసుకోండి. ఓకే, ఇదిగోండి మా లంచ్ ఈరోజు అయిపోయింది, రెడీ. మీకు ఒక మెసేజ్ చెప్పాను. ఓకే, బాయ్.